ఒక ఊరిలో ఒక పెద్ద కుటుంబం ఉంది. వారి కుటుంబంలోని తండ్రి పేరు అప్పారావు, కొడుకు పేరు శ్రీను. అప్పారావు కూలి పనులు చేస్తుంటాడు. కాని అతని కొడుకు అమాయకుడు, వాడికి ఏమీ తెలియదు. ఆ ఊరిలోనే గొర్రెలు మేపుతూ రోజును గడిపేవాడు. అతను గొర్రెలు మేపుతుండగా కొన్ని నుకలు, పెంకులు తినేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక ఆ నుకల మూటను తన చిన్న గుడిసెలో పెట్టేవాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఎంత వెతికినా ఆ మూట కనిపించలేదు. వెంటనే అతనికి కోపం వచ్చి తన ఇంటిని తగలబెట్టేశాడు. ఆ విషయం తెలిసిన అప్పారావు, ఎందుకు ఇంటిని తగలబెట్టావు అని అడుగుతాడు. అప్పుడతను జరిగినదంతా చెబుతాడు. తండ్రి బాధతో, సరే, కొత్త ఇంటిని కట్టుకోవచ్చు, పోదాం, అడవికి వెళ్లి కట్టెలు కోయిదాం అంటాడు. కొడుకు కూడా సరేనని అంగీకరిస్తాడు. వాళ్ళు అడవికి వెళ్లి అప్పారావు కోసిన కట్టెలన్నీ కొడుకు పట్టుకుని నదిలో పడేస్తాడు. కర్ని పట్టుకుని వచ్చి నదిలో ఈదుకుంటాడు. ఇంటికి పోండి అని అంటాడు కొడుకు. మిగతా కథ నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఇది ఎక్కడైనా వినిపించిన మాటలా ఉంది, లేకపోతే నువ్వే సృష్టించిన కథనా? ఇందులో ఏమైనా ప్రత్యేక